ఈరోజు నక్సలైట్లు మన మొబైల్ ఫోన్లలోకి వచ్చేసారు. ఇన్ఫ్లుయెన్సర్ల రూపంలో, అనలిస్టుల రూపంలో, మీడియాలో జర్నలిస్టుల రూపంలో. అర్బన్ నక్సల్స్ వీరంతా ఇప్పుడు ఎలాంటి నెరేటివ్ క్రియేట్ చేస్తున్నారంటే, ఈ ఆపరేషన్ కగార్లో చనిపోయిన నక్సలైట్లు హిడ్మా లాంటి వాళ్ళు హీరోలని, భారతదేశం కోసం పోరాడుతున్న పోరాట యోధులని. కానీ వీళ్ళు చెప్పని నిజాలు ఏంటంటే, హిడ్మా లాంటి వాళ్ళు నక్సలైట్లు గిరిజన ప్రాంతాలలో రోడ్లు వేయడానికి వచ్చిన పేద కార్మికులను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అక్కడ పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్లను, వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్లను చంపేశారు. ఇన్ఫార్మర్లనే నెపంతో వందలాది మంది దళితులను, గిరిజన బిడ్డలను క్రూరంగా చంపి ఆడవారిని చూడకుండా వివత్సనం చేసి రోడ్డు మీద పడేశారు. ఇదే హిడ్మా అతి కిరాతకంగా 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను, సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళను ఒకే ఘటనలో మందు పాత్ర పెట్టి చంపేశారు. ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ స్వయానా హిడ్మా గారింటికి వెళ్ళి వాళ్ళ తల్లిని అభ్యర్థించారు, వాళ్ళ కొడుకును లొంగిపోయేలా చేయమని. హిడ్మా గారి తల్లి అభ్యర్థించింది బాబు లొంగిపోని, అయినా ఆయన వినలేదు. వీళ్ళు ఇంకొక విషయం కూడా చెప్పరు. ఇప్పుడు ఆపరేషన్ వెళ్ళిపోయిన వాళ్ళల్లో రామచందర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి అటువంటి వారు ఉన్నారు. ఇంతకు ముందు కూడా హేమచంద్ర పాండే అనే నక్సలైట్ కూడా చనిపోయాడు. కానీ కులంతో విభజించాలని చూస్తారు. మనుషుల్ని గన్ను పెట్టి కాల్చే వాళ్లకు కులం ఏముంటుంది? దీంట్లో అన్ని కులాల వాళ్ళు ఉంటే వారు కూడా ఈ రక్తపాతానికి బలి అవ్వాల్సిందే. వీళ్ళు ఇంకొక విషయం చెప్పరు. బ్యాలెట్ ద్వారా కాదు, కేవలం బుల్లెట్ ద్వారా, గన్ను ద్వారా అధికారం సంపాదించాలని, గన్ను చేతి బట్టి రక్తపాతానికి కారణమైన వారు దానికే బలి అవుతారని. వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చొని ఈ విధంగా పిల్లల్ని, చదువుకున్న యువతను బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వీరి పిల్లల్ని మాత్రం కాన్వెంట్ స్కూళ్ళకి, మంచి ఉద్యోగాలు వచ్చేలాగా ప్రయత్నాలు చేయమని ప్రోత్సహిస్తారు. వీరు ఇంకొంచెం బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక అమెరికా, యూరప్ అట్లాంటి చోట్లకు కూడా పంపించేస్తారు. కానీ సామాన్య యువతను ఈ విధంగా బ్రెయిన్ వాష్ చేయడం వెనక వీళ్ళ లక్ష్యం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, భారతదేశానికి వ్యతిరేకంగా ఉసికొల్పడం. ఆపరేషన్ కగార్ పోలీసులు, ప్రభుత్వం చేస్తున్నారు. కానీ ఇటువంటి అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి భారతదేశ పౌరుని మీద ఉంది. ఇది ఆపరేషన్ కగార్లో మన వంతుగా మనం చేయాల్సిన పని. వీళ్ళ నెరేటివ్ని, వీళ్ళ అసత్యాలని నిజాలు తెలిసేలా ప్రజలకు చెప్పడం.